ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరదలు వచ్చాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను దీని నుంచి కాపాడటానికి ప్రభుత్వం తమ సాయశక్తులా కృషి చేస్తుంది. అయితే దీంట్లో నిజమైనటువంటి హీరోలు ఎవరు? ఇది కనుక ఒక్కసారి చూసినట్లయితే నిజమైనటువంటి హీరోలు ఎవరు అంటే వారి ప్రాంతం కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ ప్రజలే. అదైతే కన్ఫర్మ్ అనుకోండి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి NDRF బృందాలు, మన స్టేట్ నుంచి వచ్చినటువంటి SDRF బృందాలు, అంటే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటుగా 6600 మంది పారిశుద్ధ్య కార్మికులు వివిధ మున్సిపాలిటీల నుంచి ఇక్కడికి వచ్చి వరద వల్ల ఇళ్లల్లో పేరుకుపోయినటువంటి బురదని, చెత్త చెదారాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫైర్ స్టేషన్ సిబ్బంది, మంటలార్పేటువంటి పనే కాకుండా ఇక్కడ బురదని క్లీన్ చేసేటువంటి పని కూడా తీసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది, వీళ్ళు నిజమైనటువంటి హీరోలు. ఈ చెత్త ఎక్కువ కాలం పేరుకుపోతే ఇక్కడ అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు కొత్త వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కలరా, మలేరియా వంటివి చాలా త్వరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటివి జరగకుండా చూడటానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు గారి ఒక్క నిర్ణయంతో, ఒక పిలుపుతోటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు, ఈ ఫైర్ స్టేషన్ సిబ్బంది, ప్రజలను వరదల్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి NDRF, SDRF సిబ్బంది, వీరందరికీ ఆహారంతో పాటు అన్నీ అందేలాగా రేయింబవళ్ళు నిద్రాహారాలు మానుకుని పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, ASIలు, SIలు, CIలు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ వరదల్లో నిజమైనటువంటి హీరోలే.